హాయ్ అండి, నేను మీ ససి. వెల్కమ్ టు ససీస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే ఫిష్ ఫ్రై అండి. మనం డీప్ ఫ్రై చేయకుండా ఆయిల్ తక్కువతో ప్యాన్లోనే మనం ఈ ఫ్రైని అయితే చేసుకోవచ్చు. ఈ ఫ్రై చేయడం కోసం అయితే ముందుగా 1 కేజీ వరకు ఫిష్ని అయితే తీసుకున్నానండి. ఈ ఫిష్ని శుభ్రంగా క్లీన్ చేసి తీసుకోవాలి. ఫిష్లో నీచు వాసన రాకుండా ఉండడం కోసం అయితే పసుపు, ఉప్పు వేసి శుభ్రంగా మనం క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే మనకు నీచు వాసన అనేది లేకుండా మనకి బాగుంటుంది. ఈ ఫిష్కి మసాలా పట్టుకుందాం. మసాలా పట్టడం కోసం అయితే ఒక ప్లేట్లో 1 స్పూన్ వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి, 2 స్పూన్ల వరకు ఫిష్ ఫ్రై మసాలా ఉంటే యాడ్ చేసుకోండి. ఫిష్ ఫ్రై మసాలా ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి. దీనివల్ల మనకి ఈ ఫ్రై అనేది టేస్ట్ బాగుంటుంది. ఇందులో 1 స్పూన్ వరకు ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులో అరచెక్క నిమ్మరసం అయితే పిండుకోండి. నిమ్మరసం పిండడం వల్ల ఈ ఫిష్ ఫ్రైకి మధ్య మధ్యలో ఆ పులుపు అనేది తగులుతూ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మసాలాలంతా ఒక్కసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకుంటూ మనం వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోయకండి, మరీ ఎక్కువ ముద్దగాను చేయకుండా నేను చూపిస్తున్నాను కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఫిష్కి మసాలాలు పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం మసాలాలు అనేది పట్టుకోవాలి. ఈ ఫిష్కి మధ్య మధ్యలో హోల్స్ లాగా చూడండి, అక్కడ కూడా బాగా మసాలాలు పట్టండి. అప్పుడే ఈ మసాలాలంతా దిగి ఫిష్ ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఎక్కడ ప్లేస్ వదలకండి, బాగా మసాలాలు పట్టండి ఫిష్కి. ఇలా మసాలాలు పట్టిన ఫిష్ని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్ని మసాలాలు పెట్టుకొని ఒక 2 గంటల పాటు తప్పకుండా వీటిని పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఈ మసాలాలంతా కూడా ఫిష్లో దిగి ఫ్లేవర్ అని కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ప్యాన్లో 2 నుండి 3 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకొని ఇందులో 2 కరివేపాకు రెమ్మల్ని కాడలతో పాటు అలానే పెట్టండి. కరివేపాకు రెమ్మల వల్ల మనకి ఫిష్ ఫ్రై అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫిష్ని ఒక్కొక్కటిగా వేసుకొని లో ఫ్లేమ్లోనే 2 పక్కల తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఫిష్ వేసిన వెంటనే తిప్పకండి. ఫిష్ వేసిన ఒక 3 నిమిషాల తర్వాత ఫ్లేమ్ని లోలోనే పెట్టుకొని మనం 2 పక్కల తిప్పుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకేసారి ఫ్లేమ్ని హైలో పెట్టారనుకోండి, పైన కలర్ చేంజ్ అవుతుంది, మాడిపోతుందే కానీ లోపలంతా పచ్చిగా అలానే ఉంటుంది. కాబట్టి మనం మధ్యలో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ మనం ఫిష్ని అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేయాలండి. ఒకేసారి ఫ్లేమ్ని హైలో పెట్టకండి, కంప్లీట్గా లోలోనే పెట్టి మనం ఈ ఫ్రైని అయితే చేసుకోవాలి. చూడండి, ఫిష్ ఫ్రై ఎంత బాగా కుక్ అయిందో. ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి, లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకొని కొంటే మన ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మిగతా ఫిష్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకుంటే మన ఫిష్ ఫ్రై రెడీ అండి. పప్పుచారు, రసం కానీ చేసుకొని ఈ ఫిష్ ఫ్రై పక్కన పెట్టుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.